ఫ్రెండ్స్ ఇలా ఏపీకే ఫైల్ అనేది పంపిస్తుంటారు. పైన నేను నెంబర్ కూడా చూపించవచ్చు, బట్ కానీ నెంబర్ కానీ ప్రొఫైల్ కానీ చూపించవచ్చు. ప్రొఫైల్ కూడా చూస్తే కొంచెం షాక్ అవ్వాల్సి వస్తుంది, అందుకని నేను చూపించట్లేదు. బట్ కానీ ఇక్కడ ఏపీకే ఫైల్ అని ఉందన్నమాట. మనకి ఇక్కడ కూడా మీకు దీంట్లో ఫోన్లో కనపడట్లేదు, కానీ ఇక్కడ కూడా ఏపీకే ఫైల్ అని ఉంది, కింద ఏపీకే ఫైల్ అని ఉంది. సో ఏపీకే ఫైల్ వచ్చినప్పుడు మీరు డౌన్లోడ్ చేయకండి. అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌన్లోడ్ అనేది చేయకండి, ఎందుకంటే వీళ్ళు సాఫ్ట్వేర్ ఒకటి పంపిస్తారు. సో ఈ ఏపీకే ఫైల్ అంటే ఒక యాప్ అన్నమాట. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పైగా యూనియన్ బ్యాంక్ ఆధార్ కేవైసీ అప్డేట్ అని చెప్పిచ్చాడు. సో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదనమాట. మీకు ఇప్పుడు ఇంకో నెంబర్ కూడా చూపిస్తాను. సో ఇది చూడండి, సేమ్ యూనియన్ బ్యాంక్ ప్రొఫైల్ చూడండి, యూనియన్ బ్యాంక్ కింద పేరు కూడా యూనియన్ బ్యాంక్. సో ఈడు కూడా ఏపీకే ఫైల్ పంపించాడు. సో ఈ ఏపీకే ఫైల్స్ వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. టక్కని డౌన్లోడ్ చేశారంటే అది ఎక్కడుంది అని వెతుక్కోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏం కాదు, సెట్టింగ్స్ ఖచ్చితంగా యాప్స్లోకి వెళ్ళి మనకి ఐకాన్ లేని యాప్ ఏదైతే ఉందో దాన్ని అన్ఇన్స్టాల్ చేయడమే, అంతే. సింపుల్, చాలా సింపుల్ ఏంటంటే ఈ ఒక్కసారి ఇన్స్టాల్ అయిందంటే మీ కాంటాక్ట్స్ మొత్తం అంతా వాటి రిమోట్ కంట్రోల్ ద్వారా మొత్తం అంతా చూసేయచ్చు కూడా. ఆపరేట్ మనకు తెలుసో తెలియకో ఆపరేట్ కూడా చేస్తూ ఉండొచ్చు. సో మీరు ఇలాంటి స్కామ్స్కి దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అన్నోన్ నెంబర్ నుంచి పీడిఎఫ్ ఫైల్ వచ్చినా కానీ మీకు తెలిసిన వాళ్ళు పంపిస్తేనే డౌన్లోడ్ చేయండి. నేను పంపించాను అని చెప్తేనే డౌన్లోడ్ చేయండి. ఎవడో పంపించాను నువ్వు డౌన్లోడ్ చేయి, నీకు అన్నీ వచ్చేస్తాయి, నీకు అప్డేట్ అయిపోయినట్లే అని చెప్తే మీరు వెంటనే ఇన్స్టాల్ చేయడం ఇలాంటివి చేయకండి. సో బీవేర్ ఆఫ్ ది స్కామ్స్. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.